నాకింకా లగ్గమే గాలేదు. కొడుకెట్లా పుడతాడు? కుంతీదేవి ఒక పెద్ద తట్టల శాలువాని పరిచి దాని మీదకెళ్ళి పెద్ద పెద్ద తామర పూలనన్నిటిని పెడతది. పెట్టి ఇగ బిడ్డని పట్టుకొని మస్తు ఏడుస్తా ఉంటది. "అయ్యో! బిడ్డ నేను తప్పు చేస్తిని. నన్ను క్షమించు బిడ్డ. నేను పెద్ద స్వార్థపరురాలిని. నాదేం చూసుకుంటి. నీ గురించి ఆలోచన చేయకపోతి" అని ఏడ్చుకుంటా ఆ బిడ్డను తట్టల పండబెట్టి షేర్లేస్తది. ఇగ ఇయ్యాలటి ఎపిసోడ్‌లో పోదాం. కుంతీదేవి ఆళ్ళ దోస్తు ప్రియంవదతోటి మాట్లాడుతుంటది గదా! ముంగటి ఎపిసోడ్‌ల. ఆమె కొడుకు గురించి గదే మంత్రం చదవంగానే దేవుడొచ్చి బిడ్డనిస్తాడు గదా! సూర్య భగవానుడు కుంతితోటి గిట్లా అంటాడు. "ఇప్పుడు నేను నీకిచ్చే బిడ్డ పెయిల అణువణువున గిట్లనే నా లెక్క తాపము, ఎలుగుబుడుకుంటది" అని సూర్యుడంటాడు. "కొడుకా" అని కుంతిదేవి నోరెళ్ళబెడతది. ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం యాదికొస్తది. ఇగ మొత్తం యాద్ చేసుకుంటది ఆనాడు ఏమైంది అని. మళ్ళడుగుతది. "కొడుకేంటి దేవుడా? నాకింక లగ్గమే గాలేదు. కొడుకెట్లా పుడతాడు?" అని అడుగుతది. "మరి నన్నెందుకు పిలిచినవు నువ్వు?" అని సూర్యుడంటాడు. "పెద్ద తప్పయింది దేవుడా! నన్ను క్షమించు. ఇది ఎనకకు తీసుకో" అని కుంతీదేవంటది. "ఈ తప్పుకు ఫలితం గుడక నువ్వే అనుభవించాలే కుంతి. కొడుకు నీకు ఖచ్చితంగా పుడతాడు. మహర్షి దుర్వాసుని వరం ఉట్టిది గాదు. అలా శాపం గూడా పుట్టేది గాదు. నేను మాయం గాంగానే నా దాంట్లో ఒక అణువు నీకు కొడుకు లెక్క పుడతాడు కుంతి. దాన్ని ఆపే శక్తి నాకు గూడా లేదు" అని సూర్యుడంటాడు. ఇండ్ల మా నాయన చేసిన తప్పేముంది దేవుడా! ఈ పాపం ఆయనకు గూడక పెద్ద నింద లెక్క అయితది గదా! ఆయనకు గూడా తగులుతది గదా! లోకం మీద మనుషులు ఎట్లా మాట్లాడతారు? మా రాజ్యంలో ఉన్నోళ్ళు ఊకుంటారా? రాజు బిడ్డ గలీజ్‌ది మంచిది కాదని అనరా నన్ను? అని కుంతి అంటది. ఇంకా లోకులేమంటారు? ఒక రాకుమారి లగ్గానికి ముందే బిడ్డని కన్నదంటే, ఇగ గిసొంటి పనులు ఓలన్నా జేయొచ్చు. రాకుమారే చేసిందని అనుకోరా? ఇది ఓళ్ళు ఒప్పుకోరు గదా దేవుడా! అని కుంతి అంటది. నీ బాధను నేను అర్థం చేసుకుంటా కుంతి. ఈ వరము నువ్వు జేసిన సేవకు ఫలమనుకో. నేను గూడా నీకో వరమిస్తా. ఆ! నీకు కొడుకు పుట్టినా గూడక నువ్వు కన్య లెక్కనే ఉండేటట్టు వరమిస్తా. నీ చరిత్ర గొప్పది, పవిత్రమైతయితది లోకంలో. ముంగట ముక్క వచ్చిన యుగాలన్నీ చెప్పుకుంటాయి అని సూర్యుడంటాడు. నా వరాన్ని మనస్ఫూర్తిగా తీసుకో అని జెప్పి బిడ్డను ప్రసాదించి ఆయనతో మాయమైతాడు. ఇగ కుంతిదేవి మస్తు ఏడుస్తుంటది. ఆ పిల్లగాన్ని పట్టుకొని జరసేపు ముద్దాడుతది. జరసేపు ఏడుస్తది. ఆయనతో పట్టుకొని ఓ చెరువు కాడికి అట్లే ఏడ్చుకుంటా. పొయ్యి ఒక పెద్ద తట చూస్తది. చూసి అట్లా మంచిగా శాలువ పరిచి పెద్ద పెద్ద తామర పువ్వులు అండబెడతది. ఇట్లా లైన్‌గా పెట్టుకుంటా, ఆ దాని మీద పాపం బిడ్డను పట్టుకొని ఇగ జోలపాట పాడుకుంటా పండబెడతది ఆ పిల్లను. అయినా గాని పట్టుకొని ఏడుస్తూనే ఉంటది. ఇగ ఆఖరికి ఏం చేస్తది ఆ పిల్లగాన్ని కట్టెల వెండబెడతది. "మీ అమ్మను క్షమించు బిడ్డ. నేనేం చేయలేకపోతున్నా. నేను పెద్ద స్వార్థపరురాలిని. మా నాయనను లోకబాధతోటి ఉంచలేను. ఆయన పడలేడు ఈ మాటలు. మీ అమ్మని క్షమించు బిడ్డ" అని కుంతీదేవి ఏడ్చుకుంటా అంటది. "దేవుడా! సూర్యుడా! మన కొడుకును నువ్వే కాపాడాలే" అని అడుగుతది. ఆయనత ఇగ అడగంగానే సూర్యుడు బిడ్డకు కవచకుండలాలు ఇస్తలాడట అచ్చి. "నా కొడుకు గురించి నువ్వు బాధ పెట్టుకోకుంటి ఆనికి నా రక్షణ ఎప్పుడుంటది. నేను కాపాడుకుంటా నా బిడ్డను. లోకంలో ఉన్న ఏ శక్తి కూడక నా కొడుకును తాకకుంట ఈ కవచకుండలాలు కాపాడతాయి. ఆ! అవెప్పుడు నా బిడ్డకు తొవ్వ గుడక చూపిస్తాయి. నా కొడుకు అజేయుడు కుంతి. మొత్తం లోకం మీద నా కొడుకును కర్ణుడని పిలుస్తారని" చెప్పి మళ్ళా భయమైతదిగ సూర్యుడు. ఇగ కుంతీదేవి కొడుకుని పట్టుకొని "కర్ణ, కర్ణ" అని పిలుసుకుంటా మస్తు ఏడుస్తది. ఇగ ఏడ్చుకుంటా నీళ్ళల్లో ఇడిసబెడతది ఆ తట్టను. పిల్లగాన్ని తట్టల పండబెడతది గదా! అట్లే నీళ్ళల్లో ఇడిసబెడతది. ఇగ మస్తు ఏడ్చుకుంటా "ఇదంతా యాదికుంది ప్రియంవద" అని చెప్తది. ఎనకట గతమైందంతా ఆమెతోని ముచ్చట పెడతది గదా! చెరువు కాడ కూసోని అదన్నట్టు. ఇగ ఆమె అంటది ఆళ్ళ దోస్తు "ఇగ జరిగినయన్ని యాదబెట్టుకుంటే బతకలేము కుంతి. ముంగడ పడలేము. భవిష్యత్ అంతా చీకటైతదని ఆలోచన చెయ్యి నువ్వు" అని అలా దోస్తంటది. ఎట్లా మర్చిపోవాలి ప్రియంవద? బిడ్డనిడిసబెడితే గతమైతదా? నా బిడ్డ ఎన్నో జాగాల మంచిగనే బతుకుతడు అని కుంతంటది. కానీ ఈ ముచ్చట దాచిపెట్టుడే మంచిది అని అలా దోస్త్ చెప్తది. దాచిపెట్టుడా? ఓల నుంచి నా కాబోయే మొగుడు నుంచా? అని కుంతి అడుగుతది. ఈ ముచ్చట గనుక నువ్వు దాచిపెట్టలేవనుకో నిన్ను ఓళ్ళు లగ్గం చేసుకోరు అని అలా దోస్తది. ఓలో ఒకళ్ళు ఉండే ఉంటారు. ఓలన్న ఒకళ్ళుంటారు. నా తప్పుని గాకుండా నా మనసుని జూసి నన్ను లగ్గం జేసుకునేటోళ్ళు. ఆ! ఏడనో ఉండే ఉంటారు. నా తప్పును క్షమించి నా బిడ్డని గుడక జూస్తా అనేటోళ్ళు అని కుంతి అంటది. ఇగ హస్తినాపురంల పాండురాజు గాంధారి దగ్గరికి బోయి "నమస్కారం వదినే. వదినే నేను కుంతి భోజం పోతున్నా గదా! నీ దీవెనలు తీసుకుందామని అచ్చిన ముందుగాల" అని పాండురాజు అంటాడు. "గెలుపు నీ దిక్కే ఉంటది మహారాజా. అన్నీ గెలుచుకొని మంచి గుర్తింపుతోటొస్తావు నువ్వు" అని గాంధారి అంటది. "నాకు గట్టి నమ్మకం నువ్వో చూడు నువ్వే గెలుస్తావు" అని అంటది. "నన్ను పాండని పిలవచ్చు గదా వదినే.
మహారాజు అంటే నాకు మస్తు బాధైతది. నేను పెద్ద తప్పు జేసినా అని అనిపిస్తది. ఆ సింహాసనం మా అన్నది అని పాండురాజు అంటాడు. కాదు, సింహాసనం మీ అన్నదైతే అది ఆయనకే దక్కేది. దక్కలేదంటే అది నీదే అని అర్థము గదా! అని గాంధారి అంటది. ఇదే న్యాయం గూడుక. దానికి గావాల్సిన అర్హతలు గూడక జల్ది పొందాలే నువ్వు అని చెప్తా ఉంటదిగ పాండురాజు. కానీ నువ్వు ఈడికచ్చింది మారాన్ అయ్యేతందుకు అని పాండురాజు అంటాడు ఆళ్ళ వదినతోటి. కాదు, నేను మీ అన్నకు పెళ్ళాం అయ్యేతందుకచ్చిన. అదయిపోయింది. నిజంగా నేను మారానే అయ్యేతందుకస్తే నేను ఆ సింహాసనాన్నే లగ్గం చేసుకుంటుండే గదా! అని గాంధారి అంటది. ఇంత మంచితనంతోటి ఎట్లుంటున్నావు వదినే అని పాండురాజు అడుగుతాడు. ఎందుకంటే వదినే తల్లితోటి సమాధానం గదా! అమ్మ కోరుకునేది ఒక్కటే. నా కొడుక్కే అన్ని దక్కాలి లోకం మీద ఉన్న సంతోషం అంతా నా కొడుకే అనుభవించాలని ప్రతి తల్లి అనుకుంటది గదా! ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా పాండు? నాకు 100 మంది గాదు 102 మంది కొడుకులున్నారని అనిపిస్తుంది అని గాంధారి అంటది. నువ్వు నాకు మాట ఇయ్యి వదినే. సింహాసనం మీద ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నన్ను రాజు అని పిలవాలి. ఉట్టేప్పుడు నన్ను పాండు అని పిలుస్తా అని మాట ఇయ్యి అని పాండురాజు అడుగుతాడు. నిన్నే గాదు నీ పెళ్ళాన్ని కూడా పేరు పెట్టి పిలుస్తా. పోయి మా చెల్లెను స్వయంవరంలో గెలిచి తీసుకురాపో అని గాంధారి అంటది. నీ దీవెన దక్కింది గాని మా అన్న దీవెనలు తీసుకోకుండా నేను ఏ పని చెయ్యవదినే అని పాండురాజు అంటాడు. మీ అన్న తరపున కూడా నేనే దీవెనలు ఇస్తున్నా పాండు అని అలా వదిలే చెప్తది. ఆయనకు ఇంకా మనసులకెళ్ళి పోతలేదు. ఆ బాధ తీస్తలేడు. కానీ నువ్వంటే మస్తు ప్రేమ. గదే ప్రేమ పాండు మీ అన్నకు అని గాంధారి అంటది. అన్న గురించి నాకు తెలుసు వదినే. మా అన్నంటే నాకు గూడక మస్తు గౌరవం వదినే. నేను మాటిస్తున్నా. ఆ! నేను నా పెళ్ళాము మీ ఇద్దరం కలిసి మీ ఇద్దరికి నీకు మా అన్నకు సేవ చేస్తాం ఎల్లకాలం అని చెప్పి ఆయనతో కాలు మొక్కుతాడు. పోతాడు అటుకెళ్ళి. ఇక కుంతి రాజ్యం కాడ ఏమైతదంటే ఆడంతా తయారు చేస్తారు. సభనంతా పూలతోటి మొత్తం డెకరేషన్ చేస్తారిగ. స్వయంవరం గదా! ఇగ ఆయనతో కుంతిని తీసుకొస్తారు. తీసుకొచ్చి కూర్చోబెడతారు. అందరు రాజులొస్తారు. అంతా కూర్చుంటారు. ఇగ తయారుంటది. ఇక కుంతిరాజు వస్తాడన్నట్టు. ఈడికచ్చిన రాజులందరికీ శరణార్థులు. నేను చెప్పంగానే అచ్చిర్రు. ఆ! ఇది మన లోకంలో ఉన్న ఆచారమేనాయె. ఏ అడవిలకైనా మీకు నచ్చిన వరుణ్ణి ఎంచుకునుడు. దయచేసి మీ అందరికి దండం పెట్టి మొక్కుతున్నా, దండం పెట్టి అడుగుతున్నా. నా బిడ్డ నిర్ణయాన్ని మంచి మనసుతోటి మీరందరూ ఒప్పుకోవాలి. కొత్త దంపతులను మీరు దీవించాలే అని అడుగుతాడు. ఇక కుంతీదేవితోటి గిట్లా అంటాడు. బిడ్డా, ఇయ్యాల నువ్వు నీ భర్తని ఎంచుకోవాలి. గిట్ల రా, ఈడ నిలబడు అని చెప్తాడు. ఇక కుంతి అంటది, నాయనా నేనొక ప్రశ్న అడుగుతానే అందరు రాజులను అని కుంతీదేవి అడుగుతది. ఇక ఆ నిర్ణయము ఆ ప్రశ్నకు ఆళ్ళిచ్చిన సమాధానం మీదనే ఆధారపడి ఉంటది అని చెప్తది. సరే బిడ్డ, అడుగు, నీకు ఆ హక్కుంటది స్వయంవరంలో అడిగేటందుకు అని ఆళ్ళ నాయన చెప్తాడు బిడ్డకు. ఇన్నారు గదా రాజులారా మీరంతా అని అంటాడు ఆళ్ళ నాయన. నా బిడ్డ అడిగిన ప్రశ్నకు చెప్పాలి జవాబు మీరంతా. ఓల జవాబు నచ్చితే ఆళ్ళని లగ్గం చేసుకుంటది నా బిడ్డ. మీరంతా తయారే గదా అని కుంతిరాజు అంటాడు. అశ్వకుమారులకైతే మంచిగుంటది మహారాజా. ఎందుకంటే ఆడ బుద్ధిబలం చూపించుడు ఉండదు గదా అని ఒక రాజు అంటాడు. ఇక మిగిలినోళ్ళందరికి గిల్ల నవ్వుతారు. ఆయనకి అక్కడ కోపమస్తది. కోపమచ్చి కచ్చి పట్టుకొని ఆ మాట అన్న రాజు మీదకి కొట్లాట పోతాడు. ఇక ఆళ్ళిద్దరిని పాండురాజుకి ఆపుతాడు. ఇక అప్పుడే పాండురాజు ఎంటరన్నాడు స్వయంవరంలా. ఆ! స్వయంవరం మర్యాదను పోగొట్టకురి మీరిద్దరు రాజులారా. కొట్లాటలు సభల గాదు యుద్ధ స్థలంలో అయితాయి అని చెప్తాడు. ఆ! ఈ ఓళ్ళు నువ్వు అని ఇంకో రాజు అడుగుతాడు. నేను హస్తినాపురం సామ్రాట్‌ను, కురువంశ కుమారుణ్ణి, పాండురాజు అని అంటాడు. మీరిద్దరు కొట్లాటలు బంద్ చేసి జర పోయి మీ జాగలో కూర్చోర్రి. ఇప్పుడు నువ్వు అడుగు ప్రశ్న అని పాండురాజు అంటాడు. ఇక కుంతిదేవి అంటది, నా ప్రశ్న ఏందంటే మహర్షి గౌతముని పెండ్లాం అహల్య ఉంది గదా! ఆమె దేవేంద్రునితోటి పెళ్లి బంధం పెట్టుకుంది. ఇక గౌతమ మహర్షి ఆయనకు తెలిసి ఆ పిల్లాన్ని శపిస్తాడు గదా కోపంతోటి. అయితే మరి శ్రీరాముల వారు అహల్యకు ఆ శాప విమోచనం ఎందుకు చేసిండు అని అడుగుతది. ఇట్లా తప్పులు క్షమించుడుతోటి ఆ శ్రీరాముల వారు ముంగటి తరాలకు కరెక్ట్ తోవ చూపించినట్టు కాదు గదా అని కుంతి ప్రశ్న అడుగుతది. ఇంకొక రాజు లేస్తాడు. లేచి జవాబు చెప్తాడు. ఈ ప్రశ్నకు జవాబు ఈజీ ఉట్టిగా చెప్పచ్చు. భగవంతుడు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తాడు అని అంటాడు. ఇక ఇంకో రాజు లేస్తాడు. లేచి ఆయన గిట్లా అంటాడు. అయితే మరి వాళ్ళకి క్షమాభిక్ష ఎందుకు పెట్టలేదు శ్రీరాముల వారు? చెప్పు రాజా అని ఆయన అడుగుతాడు.
ఇక దానికి నువ్వే జవాబు చెప్పాలి అని ఆ రాజు అంటాడు. అయితే ఇనుండ్రి నేను చెప్తా. శిక్షను కూడక కొన్ని హద్దులుంటాయి దానికి కూడక. నాకు తెలిసి భగవంతుడు అనుకోవచ్చు ఇప్పటికన్నా అహల్యకు ముక్తినియ్యాలే అని అంటాడు. ఇక మళ్ళొక రాజు లేస్తాడు. లేచి ఆయన జవాబు చెప్తాడు ఇక. అహల్య శిల లెక్క అయింది కదా పశ్చాత్తాపడచ్చు అని ఆయన అంటాడు. ఇక ఇప్పుడు పాండురాజు చెప్తాడు. ఇక ముచ్చట ఏందంటే జవాబు కాదు నేను నిజం చెప్తా. ఇన్నున్న నిజమేందంటే దేవేంద్రుడు అహల్య దగ్గరికి గౌతమ మహర్షి రూపంలా పోతాడు. ఆ ఇక అచ్చింది ఆమె మొగుడు అనుకొని ఆ టైంలో ఆమెకు తెలవలేదు. మా ఆయననే అచ్చిండు అని అనుకుంటది. ఆ ఇక గౌతముడు ఆమెను కోప్పడి ఆమెకు శాపం పెట్టిండు. ఎందుకంటే ఆమె గౌతముడు మొగుడు అనుకున్నది కదా. ఆమెకేమో తెలియదా దేవేంద్రుడు రూపం మార్చుకొని వచ్చిండని. కానీ శ్రీరాముల వారేంది ఒక మంచి రాజు. ఏ రాజైనా సరే శిక్షించే ముంగట ముచ్చట ఏందన్నది తెలుసుకోవాలి. శిక్షించే పని తప్ప లేకపోతే అది ఉట్టి నిందనా అని. ఉద్దేశం కరెక్టే అయితే మనసుల ఎసొంటి కల్మషం లేకపోతే ఆళ్ళు పశ్చాత్తాపంతోటి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఇక అక్కడ శిక్షించాల్సిన అవసరమే ఉండది. గిట్లా ఆలోచన చేసే శ్రీరాముల వారు అహల్యమ్మకు పాప విమోచనం చేసిండు అని చెప్తాడు. ఇక కుంతీదేవి ముడుచుకుంటా పోయి పూలదండ తీసుకొని సిగ్గు పడుకుంటా పాండురాజు మెడల దండేస్తది. ఇక అందరు అక్షింతలు చల్లుతారు. ఇక హస్తినాపురంలో సత్యవతి దేవికి ఇట్లా అంటది. మన రాజ్యం అంతా సాటింపేరి మన మహారాజు కుంతి భోజం స్వయంవరంలా గెలిచిండని అని చెప్తది. ఇక గాంధారేమో ధృతరాష్ట్రం దగ్గరికి అన్నం తీసుకొని పోతది. ఆ పోగానే ఆయన అంటాడు ఆడబెట్టు అని అంటాడు. ఇక తినుడు మొదలు పెడతాడు ధృతరాష్ట్రుడు. గాంధారేమో గజగజ చంపుతది. ఇవాళ వేరే రకం కొడుతున్నాయి వంటకాలు అని అడుగుతాడు. ఇవాళ గాంధారి వంటలు చేసింది మొత్తం గాంధార రాజ్యం వంటకాలను రుచి చూపిద్దామని సొంతంగా ఆ మొక్కతే చేసింది గాంధారే అని అలా తోసి చెప్తది. ఇది మీకు నచ్చకపోతే ఎంబడే వెరైటీ తెప్పిస్తానయ్యా అని గాంధార్ అంటది. ఏమద్దు అని ధృతరాష్ట్రుడు అంటాడు. నాకు నచ్చినాయి ఇవన్నీ జర కొత్త కొత్తగా ఉన్నాయి అని అంటాడు. నా పక్క కూర్చోవా గాంధారి అయితే గాంధార వంటకాలకు హస్తినాపురంలా జాగ దొరికింది అన్నట్టు అని అంటాడు ధృతరాష్ట్రుడు. ఇది నా తొలుత ప్రయత్నం అయ్యా అని గాంధార్ అంటది. మంచిగా చేసినావు కానీ ఈడ గిసొట్టి నడవ ఇప్పుడు మొత్తము కుంటి భోజనం వంటకాలే నడుస్తాయి ఇక అని ధృతరాష్ట్రుడు అంటాడు. తినే కాడ రకరకాల వంటలు ఉంటే అందరు సంతోషంగా కమ్మగా తింటారు కదా. అన్ని రాజ్యాల రుచులు కలిస్తే తప్పేముందయ్యా అని గాంధార్ అంటది. ఖతం ఆ మాట ఇనంగనిగా పల్లెం నీకేసి నీతులు చెప్పకు నాకు. నాకు నచ్చజెప్పే హక్కు నీకెక్కడిది అని ధృతరాష్ట్రుడు అంటాడు. నేను నీ మనసును నిమ్మలం చేయాలని చూస్తున్నానయ్యా నీ బాధ నేను అర్థం చేసుకున్నా. గుళ్ళే ధ్వజస్తంభానికి ఎంత విలుగుంటదో కలశం పువ్వుకి గంతే ఉంటది కదా అని గాంధారి చెప్తా ఉంటది. నిజానికి కలశం లేకుంటే ధ్వజస్తంభమే ఉండదు కదా. కలశం కావాలనుకుంటున్నోడు స్తంభం లెక్క మారలేడు. గట్లే స్తంభం అయిదాం అనుకున్నాడు కలశం అయ్యి గౌరవం తెచ్చుకోలేడు కదా అని ధృతరాష్ట్రుడు అంటాడు. ఏ రాయిని స్తంభం చేయాలి ఏ రాయిని కలశం చేయాలన్నది గుడి కట్టే మేస్త్రికి తెలుస్తది. మనం భగవంతుడి నిర్ణయాన్ని ఒప్పుకునడే మంచిదయ్యా అని గాంధార్ అంటది. ఈ మంచి గడియలల్లా మనం పాండును కుంతిని మంచిగా ఎదుర్కోవాలి సపుడుతోటి మన ఇంటికి ఆ అని గాంధార్ చెప్తా ఉంటది. నన్ను ముట్టకు నువ్వు ఆ హక్కే లేదు నీకు. ఎప్పుడన్నా నిన్ను నా పెళ్ళాం అనుకోని మంచిగా చూద్దామని ఆలోచన చేస్తున్నావు గప్పుడు నీ పన్నులు చూసి అనిపిస్తది నాకు. నేను ఓడిపోయింది చూసి అనిపిస్తది నువ్వు నన్ను కావాలని నన్ను చూసి నవ్వుతావని అనుకుంటది. నాకైతే నిజంగా గట్లే అనిపిస్తుంది నువ్వు చూస్తే అన్ని నీ శాస్త్రాలు. ఆ మర్చిపోకు గాంధారి పాండుకు నేను గాని నువ్వు గాని ఎదుర్కొనుడు అనేదే లేదు. అస్సలు మనం ముంగటికే పోవద్దు. నేను నీ మొగుణ్ణి నా మాట నువ్వు వినాలి. నీ మాటను నువ్వు గనక ఈ మాటను గౌరవం లేకుండా నన్ను నవ్వులపాలు చేస్తావో లేకపోతే ఆళ్ళకు నన్ను కాదని ఎదురుంగా పోతావో అది నీకే ఇడ్సబెడుతున్నా అని చెప్పి పోతాడు. ఇక కుంతి భోజ్యంలా పిల్లను సాగదోలుతా ఉంటదిగ. కుంతి తండ్రి కాళ్ళు మొక్కబోతే మన అల్లుడు బిడ్డ కాళ్ళు మొక్కుతారన్నట్టు. ఆయనతో కుంతిరాజు గిట్లా అంటాడు. ఆగు బిడ్డ ముందుగల అల్లుడు నువ్వు యాదవరాజు అయిన సూరసేనుని కాళ్ళు మొక్కాలి. కుంతికి కన్న తండ్రి ఆయన అని అంటాడు. యాదవరాజు గిట్లా అంటాడు. ఎంత మాట అంటివి కుంతిరాజా కన్నోళ్ళ కంటే పెంచి పెద్ద చేసినోళ్ళే గొప్ప కదా అని ఆయన అంటాడు. నిజమే చెప్పినావు యాదవరాజా. కనంగానే ఇడ్సబెట్టినోళ్ళు మొదట గౌరవం దక్కాలి అనేది ఎట్లయితది?
ఎట్లా అందుకుంటారు వాళ్ళు మొదలు గౌరవము అని పాండురాజు అంటాడు. గట్లయితే మీద రెండో స్థానమే అయితది మామో అని పాండురాజు అంటాడు యాదవరాజును. ఆ ఇక అప్పగింతలు అయితాయి. కుంతీదేవి అలా దోస్తోనంటది, చూసినవాయే ఎంత మంచి మనసు మా ఆయనది, నిజంగానే నా అదృష్టమైన దొరుకుడు అని కుంతి అంటది. కానీ ఆ అదృష్టాన్ని పోగొట్టుకునే పనులు చెయ్యకు నువ్వు అని అలా దోస్తు చెప్తా ఉంటది. నిజమే గాని ఎల్లకాలం మోసం చేయలేం కదనే ఆయనను అని కుంతిదేవంటది. ఏదన్నా లాభం వస్తాం అంటే మనకు నిజం దాస్తే తప్పు గాని, ఏదన్నా కష్టం వస్తదంటే నిజం దాసుడేనయ్యం గదా అని చెప్పుకుంటా వస్తది. ఇక చేతికొక తాడు కడతది. గిదెందుకు గట్టబడితివి ప్రియంవద అని కుంతిదేవి అడుగుతది. ఈ రక్ష ఉన్న నొద్దులు నువ్వు పాండురాజుకు ఈ నిజం చెప్పొద్దని కడుతున్నా, నీకు యాదుకుండాలే అని అలా దోస్తంటది. ఒక రాజుకు ఎక్కువ మంది పెళ్ళాలుండొచ్చు. ఒకవేళ పాండురాజు ఇంకో లగ్గం చేసుకుండు అనుకో, ఇక గప్పుడు గిదే పెద్ద ముప్పైతది నీకు అని అలా దోస్తు చెప్తా ఉంటది. నన్నెందుకు గిట్లా ఆపుతవి కుంతి? నా మొగుని దగ్గర ఈ ముచ్చట దాస్తే ఇది నా రెండో తప్పైతది. ఈడికే నా కొడుకు నిడిసబెట్టో తప్పు చేసిన. నా కొడుకు ఏడున్నాడో, ఎట్లున్నాడో, ఓలన పెంచుకుంటుర్రో లేదో అన్ని, లేకపోతే అనాథ లెక్క పెరుగుతుండో, అని బతికెట్లున్నదో, ఏడున్నాడు నా కొడుకు ఏడున్నాడని ఏడ్చుకుంటా, నా కర్ణుడు ఏడున్నాడో ఏమో అని మళ్ళీ ఏడుస్తది. ఇక గిప్పుడే కర్ణుని ఎంట్రీ ఉంటదన్నట్టు మొత్తం మహాభారతంలా. ఇక ఎట్లుంటదంటే ఓ పిల్లగాడు గుర్రపు బండి మీద స్పీడ్‌గా పోతుంటాడు. ఇక ఆడున్నోళ్ళందరూ కాపాడుర్రి, కాపాడుర్రి అని ఒరుతా ఉంటారు. ఇక కర్ణుడు ఉరుకుతాడు, వచ్చి ఆ పిల్లగాన్ని కాపాడుతాడు. కిందికి దూకబోతుంటే పట్టుకుంటాడు అన్నట్టు. పట్టుకొని ఆయన కూడా కింద పడతాడు. ఇక కర్ణుని పెంచే తల్లేస్తది ఆడికి. ఆమె పేరు రాధమ్మ. అబ్బా! రాధమ్మ నీ కొడుకు మస్తు గట్టోడు. అబ్బా! తక్కువ బలం ఉన్నదా? తక్కువ ధైర్యం ఉన్నదా? అని ఆడున్నోళ్ళందరూ అంటా ఉంటారు. ఇక కర్ణుడు రాధమ్మ, రాధమ్మ ఏమైందంటే అసలు అని అంటుంటా ఉంటాడు. ఇంక ఆమె ఏం చేస్తది, నెత్తి మీద కుండల నీళ్లు అట్లే గుమ్మరిస్తది ఇక కోపంతోటి. మళ్ళా మీదికెళ్ళి గిట్లా అంటది. నోరు మూసుకో కోతి పోరడా, అన్ని కోతి పనులు చేస్తావు. వెనకకేళి రాధమ్మ, రాధమ్మ అంటావు. ఇంటికి రా నీ సంగతి చెప్తా అని అంటది. నేనేం తప్పు చేసిన రాధమ్మ? ఆ పిల్లగాని కాపాడిన గంతే కదా అని కర్ణుడు అంటాడు. అవునా మరి నువ్వెట్లా? నిన్నోరు కాపాడతారు, బైరవుడు వచ్చి కాపాడతాడా? ఏం ఆలోచించవేంది నువ్వు అని అంటా ఉంటది. నన్నోళ్ళు కాపాడతారు, నన్ను కాపాడాల్సిన అవసరం లేదు కదా రాధమ్మ, నీకు తెలుసు కదా అని కర్ణుడు అంటాడు. ముయ్యి నోరు, నడువు ఇంటికి, నీ సంగతి చెప్తా అని రాధమ్మ అంటది. మరి నాయన రాజుతోటి కలిసి కొద్ది భోజనం పోయిండు కదా అని కర్ణుడు అడుగుతాడు. పోయిడు గాని మళ్ళా మరి బిడ్డ, మన రాజు ఆయన పెళ్ళాంతోటి ఈడికి మన రాజ్యానికి వస్తుండు మొదటిసారి, మనం చూడాలి ఆమెను అని రాధమ్మ అంటది. ఇక కర్ణుడు అంటాడు, ఆళ్ళు మనల్ని చూస్తారా రాధమ్మ అని అడుగుతాడు. ఆళ్ళు మనల్ని ఎందుకు చూస్తారు బిడ్డ, మనం తప్పు చేసినోళ్ళం కాదు, వీరులం కాదు, నా శూర్లం గుడక కాదు అని అంటాడు. ఆమె ఆళ్ళమ్మ చెప్తా ఉంటది ఇక ఆయనకు మనల్ని ఎందుకు చూస్తారని. రాధమ్మ నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, పెద్దోళ్ళ దృష్టిలా మనం పడుడు మన అదృష్టం అని కర్ణుడు అడుగుతాడు. అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు, ఏదైనా విపరీతంగా ఉంటది బిడ్డ, పెద్దగానే ఉంటది అని రాధమ్మ అంటది. అలా దృష్టి నా మీద పడేటట్టు చేసుకుంటా ఆగు నేను అని కర్ణుడు అంటాడు. ఎట్లా చేస్తావు బిడ్డ అని రాధమ్మ అడుగుతాడు. ఇక అంతట్లకే పాండురాజు కుంతిదేవి వస్తారు రాజ్యానికి. 7 గుర్రాల రథం మీద ఓ జోదార్ వస్తారు. ఇక ఆడున్నోళ్ళందరూ పువ్వులు చల్లుతా ఉంటారు. ఇక విదురుడాలకు ఎదురుంగా వస్తాడు. వచ్చి నమస్కారం పెడతాడు. పెట్టి గిట్లా అంటాడు, సామ్రాటు రాధమాత చెప్పింది, తొవ్వలున్న గ్రామదేవతను దండం పెట్టుకొని రమ్మన్నది మిమ్మల్ని ఇద్దరిని, కొత్త వధువరులు అని చెప్పింది అని అంటాడు. మళ్ళా మీదికెళ్ళి ఇట్లా అంటాడు, ఇక అర్ధరాత నువ్వు దిగు, ఈడికెళ్ళి నేను నడుపుతా గుర్రపు బండిని అని ఆయనకి చెప్తాడు. అర్ధరాత్రుడు ఇక దిగుతాడు. దిగి ఆయన పిల్లల దగ్గరకు పోతాడు. ఆయన భార్యనే రాధమ్మ. మంచిగున్నవా రాధమ్మ? కర్ణుడు మంచిగున్నారా? ఏడున్నాడు వాడు కనబడతలేడు అని అడుగుతాడు. కర్ణుడు మహారాజు మహారాణిని ఆన్ని చూడాలి వాళ్ళిద్దరు అని ఏమో చేస్తా అనిపోయిండు అని రాధమ్మ అంటది. ఏం చెప్తున్నావు, నువ్వెందుకు ఆపలేదాన్ని అని అతను అంటాడు. దాంట్లో తప్పేముందయ్యా అని రాధమ్మ అంటది. ఏమో ఉన్న జాగాలు ఉండడు కదనే ఈడు, మళ్ళేం చేస్తాడు అని నా భయం అని అతను అంటాడు. ఇక కర్ణుడు సూర్యుని కొడుకు కదా, ఆయనకి ఎగిట్ల మెక్కుతాడు. ఓ సూర్యనారాయణ, నాకేం మంత్రాలు తెలివి, నా బాణాలకు నీ శక్తిని దేవుడా, దీంతోటి బాణాలతోటి ఓలకి ఇబ్బంది కావద్దు బయటున్నోళ్ళకు అని మొక్కుతాడు. ఇక బాణాలను షేర్లేస్తాడు. తామర పువ్వులు అన్ని ఇచ్చుకపోతాయి. ఇచ్చుకపోయి పాండురాజు కుంతీదేవి మీద బాణ పడ్డట్టు పడతాయి పువ్వులన్నీగా. ఆయన కుంతి ఏం చేస్తది, అందులో ఒక పువ్వు తీసుకుంటది. ఆ పువ్వు తీసుకొని అందులో చూస్తా ఉంటది పువ్వును. నా కొడుకుతోటి తట్టలు పెట్టింది గిసొంటి పువ్వే కదా,
అని అనుకుంటా ఉంటది. అంతట్లకి ఇక పాండురాజు అంటాడు, "విదురా ఓలు గిట్ల చేసింది గింత తెలివోలకున్నది ఈడ బాణాలేసుట్లా" అని అడుగుతాడు. నాకైతే మస్తు నచ్చింది. "ఓలు నువ్వు ఓ పిల్లగా నా ముంగటికి రా, నీకు నేను మంచి కాన్కిస్తా నేను, రా నా ముంగటికి రా" అని పాండురాజు పిలుస్తాడు. ఇక కర్ణుడు వెనకకెళ్ళి ఉంటాడు. ఇక కుంతీదేవి కొడుకును గుర్తు పడతదా పట్టదా? పాండురాజా పిల్లగానికి ఏం కానికిస్తాడు, ఎట్లా మెచ్చుకుంటాడు? కుంతీదేవిని అత్తగారింట్లో ఎట్లా ఎదుర్కొంటారు? కొత్త పిల్లగాడు కదా. ఏంది ఏం కథ అన్నది మన తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ జబర్దస్త్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, ఎట్లా చెప్పినా ఏందన్నది కామెంట్ లో పెట్టుర్రి. మహాభారతం మొత్తం తెలంగాణ యాసలో చెప్తున్నా. ఇది 10వ ఎపిసోడ్. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఇట్లే ఉంటది. చూడురి, లైక్ చేయరి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరి. మన ఛానల్ పేరు తెలుగు స్టోరీస్ ఫర్ వరల్డ్. ఉంటా మరి, మళ్ళా కలుద్దాం ఇంకో వీడియోలా.